ఎస్, పంచాయతీల వేరి ఇక శుభవార్త. గ్రామ పంచాయతీలో ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇంట్ అయితే ఇచ్చింది గత రాత్రి. సో జనవరి 14 తర్వాత నోటిఫికేషన్, ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు, 3 దశల్లో నిర్వహణ, త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఆ ఇద్దరు పిల్లలకు మించి సంతాన నిబంధన ఎత్తివేత, సమగ్ర కులగణనపై డిసెంబర్ 10న నివేదిక, అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం, కొత్త మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీ స్థానాలు, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, ఈలోపు రైతు భరోసా. ఇప్పటికైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థ ఎన్నికలు ఇక ఇంకొక నెల మాత్రమే టైం ఉంది. ఇప్పటికే జోరుగా నేను అర్ధరాత్రి నుంచి కూడా ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జోరుగా ఇక వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా జనవరి తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ ఇంకొక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇక్కడ. కేవలం అంటే స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీలలో నిరసన తెలుపుతుంది. ఇప్పుడు విజయోత్సవాలు చేసేటప్పుడు గ్రామ పంచాయతీ నిరసనలు వెలువెత్తున్నాయి. ఇవన్నీ మూపేయడానికి ఇది ఒక అస్త్రంగా కూడా వాడుకుంటున్నారు అనేది కూడా ఒక వార్త వినబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎవరైతే సర్పంచ్గా కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే వాళ్ళకు.